ఇన్ని బూతులు, ఇన్ని కామెంట్లు, ఎన్ని తిప్పుతున్నారంటే ప్రపంచంలో ఇంకేం పనిలా ఈ రాష్ట్రంలో ఇది ఒకటే పని అని చెప్పి పెట్టారు సార్. ఎంత దారుణం అంటే అసలు సోషల్ మీడియాని ఇంత చెత్తగా వాడుకోవచ్చు. ట్విట్టర్లో పేటీఎం కావాలంటే ఏమనుకున్నా సార్, వీళ్ళు పేటీఎం కాదు, పేటీఎంకి మించిన వీళ్ళు. రాత్రి పగలు నిద్రపోకుండా సార్ రాత్రి 2 గంటలకు ఒక పోస్ట్ ఇస్తాడు, 2:05కి ఒక పోస్ట్ వస్తాడు, 2:06కి ఒక పోస్ట్ ఇస్తాడు. కిరణ్ రాయల్ నిద్రపోయినావా, కిరణ్ రాయల్ మేల్కొన్నావా, కిరణ్ రాయల్ కాఫీ తాగినావా, హ్యాపీ సండే అంటాడు ఒకడు, హ్యాపీ మండే అంటాడు ఒకడు, దొండకాయ అంటాడు ఒకడు. ఏంది సార్ అసలు సోషల్ మీడియా? అసలు మీరు ఎట్లా వాడతారా నాయన? అది అర్థం కాల. వాళ్ళు వర్స్ట్ సోషల్ మీడియా, చెత్త సోషల్ మీడియా, మనిషి జీవితాలు సర్వనాశనం చేసే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాని జగన్ సంకనాకి చేసింది. ఇది వాస్తవం సార్. అది నిజమేలే, అది ఎలక్షన్లోనే అర్థమైంది కదా. కాకపోతే ఇప్పుడు మీలాంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, లేకపోతే వాళ్ళ ప్రత్యర్థి పార్టీలు అంటే తెలుగుదేశము, బీజేపీ జోలికి వెళ్ళర్లే, మళ్ళీ తెలుగుదేశము లేకపోతే జనసేన, ఈ 2 పార్టీల మీ నాయకుల్ని ట్రోల్ చేయడానికి వైసీపీకి ఉన్న సోషల్ మీడియా మంచి అస్త్రం. నో డౌట్. వాళ్ళు అసలు మామూలు సైన్యం ఎలాగో వాళ్ళకి అదొక సైన్యం. ఇవాళ ఆ సైన్యం నిన్ను ఒక రోజంతా ట్రోల్ చేసి నిద్రపోనివ్వలేదు కదా, అది కొంతవరకు. ఇప్పుడు వీళ్ళకి ఈ లక్ష్మి అనే మహిళ కేసు ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారిగా? అది ఎలా పట్టుకొచ్చారు, ఏంటి అసలు అది? సార్ మీరు ఇందాక మీరు మంచి మాట చెప్పారు. ఈ మహిళ ఎవరినో ట్రాప్ చేసే మహిళను పట్టుకొచ్చి కిరణ్ రాయల్ ట్యాప్ చేశారు. కిరణ్ రాయల్ లాంటి వాళ్ళని ఎంతమంది ట్రాప్ చేసిందో ఈ మహిళ అసలు ఎంత కథ ఏందో మీరు అన్నారు. నిజంగానే నేను కొన్ని నచ్చా, మా వర్డ్స్ బాగా చెప్పారు సార్. మీరు అది చెప్పడం బాగా నచ్చింది సార్. ఈ అమ్మాయి బాధితులు ఈ రాష్ట్రమే కాదు, పక్కన 3 రాష్ట్రాల్లో ఉన్నారు. అర్థం చేసుకోండి. ఈ అమ్మాయి మీద జైపూర్లో అనేక కేసులు ఉన్నాయి, కర్ణాటక బెంగళూరులో, మంగళూరులో కేసులు ఉన్నాయి, విశాఖపట్నం, విజయనగరంలో కేసులు ఉన్నాయి. ఈ అమ్మాయి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. వీడియో కాల్స్ చేసి, ఫోటోలు పంపించి డబ్బులు తీసుకున్న కేసులో ఈ అమ్మాయి ఒక డాక్టర్ని చీట్ చేసింది. జైపూర్లో 2021లో, 2022 ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే తప్పించుకున్నప్పుడు ఈ అమ్మాయి తప్పించుకొని ఆ రోజు నుంచి తప్పించుకొని తిరుగుతూనే ఉంది. ఏ ఊర్లో ఎవరు దొరికితే వాడిని మోసం చేయడము, వాడిని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడము. బెంగళూరు, హైదరాబాదు, గోవా. ఆ అమ్మాయి ఫోన్ ట్రాప్ చేసి సిగ్నల్స్ చూడండి, భయపడతారు. ఎవరు ఒక అంబానీ కూతురు కూడా తిరగదు, ఆ మాదిరిగా ఉంటుంది అమ్మాయి అన్ని ఊర్లు. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చారంటే ఆ అమ్మాయి సార్ మీకు ఇంతసేపు చెప్తున్నాం కదా సార్, మీరు ఆ ఫోటోని ఒకసారి పంపించండి సార్. మీరు ల్యాబ్ పంపించి కిరణ్ రాయల్ ఫోటోలు అని చెప్తే మీరు ఏం చెప్తే చేస్తాం సార్. సార్ ఈ రోజుల్లో ఆ అమ్మాయి నా ఫోటో నా పక్కన ఉంది కదా, దాంట్లో కిరణ్ రాయల్ ఉన్నాడు మీరు అంటారు కదా. కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఎందుకు వేరే ఉండొచ్చు కదా, వేరే హీరోయిన్ ఫోటో పెట్టచ్చు కదా. మీరు ఎందుకు దాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయి ట్రోల్ చేసి రేపు ఇస్తాను సార్. నేను రేపటి రోజు ఆ అమ్మాయి రిలీజ్ చేసిన ఫోటోలో ఆ అమ్మాయి ఫోటో తీసి ఇంకో ఫోటో పెట్టి అసలు గుర్తుపట్టారు ఎవరు జనం. అట్లా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇంకా భయంకరంగా చేయొచ్చు. అది కాదు అది డెఫినెట్ గా అట్లా ఫోటోలు మార్ఫింగ్ చేసే ఛాన్స్ ఉంది. చేస్తారు కూడా రాజకీయాల్లో. కానీ అవి అప్పటికప్పుడు వచ్చినట్టు లేవు కదా. ఇంతకు ముందున్న ఫోటోలు ఫంక్షన్స్లో ఫోటోలు లాగా ఉన్నాయి. దానికి తోడు మీ ఇద్దరు ఆడియో సంభాషణ కూడా బయటకు వచ్చింది. నీకేదో ఆమె డబ్బు ఇచ్చినట్టు కూడా కొంత ఏదో అందులో దాన్ని పెట్టుకొని వస్తుంది కదా, అదేంటి మరి? సార్ ఒకటి, ఇప్పుడు ఆ అమ్మాయి ఆడియో టేప్ రికార్డ్ చేసుకుంది అన్నారు, బాగుంది. నాతో వీడియో తీసుకుంది బాగుంది, ఫోటోలు తీసుకుంది బాగుంది, అన్నీ బాగుంది కదా. ఆ అమ్మాయి నాకు అంత డబ్బు ఇచ్చినప్పుడు ఎందుకు నా దగ్గర డబ్బు తీసుకున్న రోజు చెక్కు రాసుకోలేదు, బాండ్ తీసుకోలేదు, కనీసం ఒక ఫోటో కూడా తీసుకోలేదు, ఎందుకు వీడియో తీసుకోలేదు? ఏదో వీడియో వచ్చింది చైన్ వేసినప్పుడు ఫోటో తీసుకున్నావు, కానీ నువ్వు నాకు ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇచ్చని ప్రచారం చేసుకుంటావు, ఎందుకు వీడియో తీసుకోలేదు? దొంగతనంగా వీడియో తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేకపోయినావు? ఎందుకు రికార్డ్ చేసుకోలేకపోయినావు? సార్ 2000 ఈ అమ్మాయి ఎప్పటి నుంచో నా మీద పగబట్టి మా ఇంటికాడే ఉంది. వాళ్ళకి ఏదో ఫ్యామిలీ గొడవలు, ఆర్థిక లావాదేవీలు నేను సెటిల్ చేస్తా. ఏదో 25 లక్షలు 28 లక్షలు ఉంటే కూర్చొని మాట్లాడి ఆ పెద్ద మనుషులు ఆమె తీసుకొచ్చింది. ఆ పెద్ద మనుషులు వాళ్ళ రెడ్డి గారులే. వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది రెడ్డి గారులు పట్టుకొచ్చి మా ఇంట్లో మధ్యస్థం చేసి పెద్ద మనిషి సమక్షంలో 25 లక్షల నుంచి 30 లక్షలకు తెంచుకొని 15 లక్షలు ఒకసారి 15 ఒకసారి డబ్బులు తీసుకెళ్ళిన అమ్మాయి వైసీపీ ట్రాప్ లో